ఒకప్పుడు ఆ ప్రాంతానికి జీవనాడి, రైతులకు వరప్రదాయిని, తాగేందుకు అమృతం లాంటి నీరు అందించిన జల వనరు. కానీ నేడు అది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మురుగునీటి ప్రవాహం ప్లాస్టిక్ వ్యర్థాలతో కాసారంగా మారింది. అదే పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక నాగులేరు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల మీదుగా పారుతూ వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన నాగులేరుపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. పల్నాడు నేలకు నాగులేరు కేవలం ఒక వాగు మాత్రమే కాదు, వేలాది మంది రైతుల జీవితాలకు ఊపిరి పోసిన అమృత ధార. గురజాల, మాచర్ల నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పుట్టింది ఈ నాగులేరు. నాగార్జున సాగర్ కుడి కాలువ జలాలను కలుపుకుంటూ కారంపూడి, దాచేపల్లి మండలాల ద్వారా బట్రుపాలెం వద్ద కృష్ణానదిలో చేరుతుంది. పల్నాడు ప్రజలకు తాగునీటిని, సాగునీటిని అందించిన నాగులేరు నేడు వ్యర్థాలకు నిలయంగా మారి కన్నీరు మున్నీరవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పట్టణాల నుంచి పోటెత్తుతున్న మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాగులేరు తన అసలు స్వరూపాన్నే కోల్పోయింది. ఒకప్పుడు నేరుగా దోసిళ్లతో తాగిన ఈ నీళ్లు నేడు కనీసం పంట పొలాలకు కూడా వాడలేని స్థితికి చేరాయి. నీటి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో అనేక గ్రామాల ప్రజలు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 900 ఎకరాలు నాగులేరు కింద ఆయకట్టు ఆ ప్రాంతంలో ఆ వాటర్ను, ఆ నీళ్ల నుంచి రైతులు పండించుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ నాగులేరుని తక్షణం కూడా గవర్నమెంట్ దీన్ని దృష్టిలో తీసుకొని, మరి స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే ఆ వ్యర్థ పదార్థాలు దాంట్లో పడకుండా, దానిలో వేయకుండా ఆ నాగులేరుని శుభ్రంగా చేసి నీటి పారుదలకి అవసరమైనటువంటి నాగులేరుని మరి దాన్ని బాగు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణతో పాటుగా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలంటే నాగులేరును వెంటనే ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని పల్నాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నాగులేరు నుంచి కనీసం 700 నుంచి 800 ఎకరాలు పంట భూమి సాగు చేసుకుంటారు. అలాంటిది కాలువలు రావట్లేదు, ఓకే, దానికి అది వేరే విషయం. కానీ మనం శుభ్రంగా ఉంచుకుంటే కనీసం వచ్చే వర్షాధారణ వల్ల అవి వాటరు కొంచెం నిలకడగా ఉండి కనీసం ఊళ్ళో గ్రామంలో ఉన్నటువంటి బోరింగులకు సంబంధించి వాటికైనా నీరు అందించగల కెపాసిటీ ఉన్న నాగులేరమ్మ ఇలా ఉందంటే చాలా అధ్వానంగా ఉంది. ఒకప్పుడు నాగులేరు నీళ్లతో తమ పొలాలను సాగు చేసే వాళ్ళమని రైతులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మురుగునీరు రావడంతో ఆ నీటిని వాడలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే నాగులేరుపై దృష్టి పెట్టి సాగునీటికి అనువుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఆ కొబ్బరి బొండాలు, అదేవిధంగా చెత్త చెదారం తీసుకొచ్చి నాగులేట్లోనే వేస్తున్నారు. అదేవిధంగా ఊళ్ళో చెత్తను కూడా తీసుకొచ్చి ఇది నాగులేట్లోనే వేస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా దీన్ని మీరు గమనించి దీన్ని శుభ్రం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా దీని మీద, ఈ నాగులేటు మీద, ఈ కాలువ మీద 900 ఎకరాలు మినిమం రైతులు ఆధారపడి బతుకుతున్నారు. ఆ రైతుల ఆయకట్టుకు కూడా నీళ్లు శుభ్రంగా ఉండాలని, అదేవిధంగా వర్షాల ప్రభావంలో వర్షాలు ఎక్కువైతే ఆ కారంపూడిలో ఉన్న పడే వాన, కొండలో పడ్డ వాన, ఈ వరద ఉధృతికి ఈ చెత్త చెదారం ఉండటం వల్ల ఈ ఫ్లోటింగ్ స్ప్రెడ్ అయ్యి అదే ఊళ్ళోకి ఎగదంతాయి. సుమారు 900 ఎకరాల వరకు రైతులు నాగులేరు నీటిపైన ఆధారపడి సాగు చేస్తున్నారు. అంతేకాదు, నాగులేరులో చెత్త వేయడం వల్ల వరద నీటి పారుదలకి అడ్డంకిగా మారుతుంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. చెత్త చెదారం, కొబ్బరి బొండాలు ఎన్ని వేసి నిత్యం చాలా మురికి కుప్పంగా మారిపోయింది. అసలు నాగులేరులా కనపట్లేదు. మొత్తం చెత్త చెదారంతో పందులు స్వైర విహారం చేస్తూ మరి ఇంత దయనీయ స్థితిలో ఉంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? రోడ్డు పక్కమంటే అది మెయిన్ రోడ్లో మనకి బ్రిడ్జికి ఆనుకొని ఇంత దుర్గంధం కనపడుతుంటే కళ్ళు కనపట్లేదు. వీళ్ళకి ఏం చేస్తున్నారు? నాగులేరును రక్షించుకోవడం అంటే పల్నాడు భవిష్యత్ నీటి భద్రతను కాపాడుకోవడమే.
ఇప్పటికైనా పాలకులు, అధికారులు ప్రజా ఆవేదనను ఆలకించి నాగులేరు పునరుద్ధరణకు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి.